నర్సాపూర్ గర్జించింది. పటాన్చెరు జన ప్రభంజనమైంది. దొండిగల్ గులాబీ పూల వనమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఒకే రోజు 3 రోడ్ షోలు, ఒక దానిని మించి మరొకటి విజయవంతం. ఉప్పొంగిన జనాభిమానం. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. జననేత రాకను చూసి ప్రజలు పులకించిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభంజనం అన్నట్టుగా సాగుతున్నది. రాష్ట్రంలో కేసీఆర్ రోడ్ షోలకు హాజరవుతున్న జనాన్ని చూసి 2 జాతీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, పటాన్చెరు, మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని దుండిగల్లో నిర్వహించిన రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. గజ్వేల్ మీదుగా నర్సాపూర్కు చేరుకున్నారు. మార్గమధ్యంలో గజ్వేల్, తూప్రాం, శివంపేటలో జననేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా కేసీఆర్ కాసేపు బస్సును ఆపి వారికి అభివాదం చేసి ముందుకు సాగారు. సాయంత్రం 7 గంటలకు నర్సాపూర్ చేరుకున్నారు. కిక్కిరిసిన జనసందోహం మధ్య రోడ్ షో మొదలై అంబేద్కర్ సర్కిల్కు చేరుకున్నది. జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ వైపు, మెదక్ వైపు, తూప్రాన్ వైపు, పటాన్చెరు వైపు వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని దుండిగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాయుడు లక్ష్మారెడ్డికి మద్దతుగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. కేసీఆర్ షెడ్యూల్లో లేనప్పటికీ తక్కువ సమయంలోనే అభిమాన నేత కేసీఆర్ స్పీచ్ ను వినేందుకు దుండిగల్కు వేలాది మంది జనం తరలివచ్చారు. జననేత రాకను చూసి ప్రజలు పులకించిపోయారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో కేసీఆర్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. కేసీఆర్ బస్సుపై పూలవాన కురిపించారు. ప్రజలు రోడ్డు మీదికి వచ్చి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ స్వాగతం పలికారు. దుండిగల్ నుంచి అనంతరం బస్సు యాత్ర పటాన్చెరు చేరుకున్నది. కేసీఆర్ బస్సు అంబేద్కర్ సర్కిల్ కు చేరుకోగానే జనసందోహం ఉరకలెత్తి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. 3 చోట్ల అంతులేని ప్రజాభిమానం కనిపించగా కేసీఆర్ అలుపు లేకుండా రెట్టించిన ఉత్సాహంతో బస్సు యాత్ర, రోడ్ షోల్లో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగంలో వేసిన పంచులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నామని రాహుల్ గాంధీ అంటున్నారు. వచ్చిందా అని కేసీఆర్ అడగ్గా లేదు అంటూ ప్రజలు ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. సోయిలేని మదన్ రెడ్డి మరి ఎందుకు కాంగ్రెస్ లోకి పోయిండు అంటూ నిలదీశారు. వెంకట్రామరెడ్డికి నర్సాపూర్ నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి మదన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరగా చెప్తామంటూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
బీజేపీకి పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలే ఉంటాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలన వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విడమర్చి చెప్పి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు.